రెండో కొరింథీయులకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము 21 నుంచి 22 వరకు చదువుకుందాం. మీతో కూడా క్రీస్తునందు నిలిచి ఉండునట్లుగా మమ్మును స్థిరపరిచి అభిషేకించిన వాడు దేవుడే. సో దేవుడు ఏం చేస్తున్నాడు? ఈ కష్టాల్లో నిన్ను స్థిరపరుస్తున్నాడు, అభిషేకిస్తున్నాడు. ఇన్ యువర్ ప్రాబ్లమ్స్ యు ఆర్ బీయింగ్ ఎస్టాబ్లిష్డ్ అండ్ యు ఆర్ రిసీవింగ్ అనాయింటింగ్. యు ఆర్ నాట్ పెరిషింగ్ ఇన్ యువర్ ప్రాబ్లమ్స్, యు ఆర్ నాట్ గెటింగ్ డిస్ట్రాయిడ్ ఇన్ యువర్ ప్రాబ్లమ్స్. యు ఆర్ రిసీవింగ్ ద అనాయింటింగ్ అండ్ యు ఆర్ గెటింగ్ ఎస్టాబ్లిష్డ్. మీతో కూడా క్రీస్తునందు నిలిచి ఉండునట్లుగా మమ్మను స్థిరపరిచి అభిషేకించిన వాడు. సో గాడ్ ఈజ్ ఎస్టాబ్లిషింగ్. దేవుడు మిమ్మల్ని స్థిరపరుస్తాడు, అభిషేకం బయటకు వస్తుంది. నేను ఇప్పుడు చెప్తా ఉంటాను, దెర్ ఆర్ 3 ways దట్ అనాయింటింగ్ కమ్స్. మరి ఇజ్రాయెల్లో ఒలివ చెట్టు నుంచి మరి ఒలివ నూనె ఎలా వస్తుందంటే, ముందు ఆ చెట్టుని కొంచెం కాయలు అది కాసిన తర్వాత చెట్టుని కుదుపుతారంట. అప్పుడు కొన్ని ఆల్రెడీ పండుగ ఉన్న కాయలు పడిపోతాయి. తర్వాత ఒక కర్ర పెట్టి కొడతారంట. ఓకే, ఆ తర్వాత మిగిలిన కాయలన్నీ పడిపోతాయి. ఆ తర్వాత ఆ కాయలన్నిటిని, ఆ పళ్ళను వాళ్ళు గానుగులో వేసి దాన్ని మరి క్రష్ చేస్తారంట. ఆ గానుగులు ఆడించినప్పుడు అవన్నీ నలిగిపోయి అందులోంచి ఆ నూనె వస్తుందంట. సో ఈ యొక్క శ్రమల్లోంచి దేవుడు నిన్ను స్థిరపరచడమే కాదు, అభిషేకం కూడా బయటకు వస్తుంది. దెర్ ఇస్ ఎ న్యూ అనాయింటింగ్ కమింగ్ టు ఎవ్రీ బిలీవర్ ఇన్ దిస్ ఫియర్ఫుల్ సీజన్. సో గాడ్ ఈజ్ ఎస్టాబ్లిషింగ్ యూ అండ్ అనాయింటింగ్ యూ, ఎ న్యూ లెవెల్ ఆఫ్ అనాయింటింగ్. అందుకే ముందే చెప్పాను నేను, అరైజ్ అండ్ షైన్. చీకటి భూమి అంతా కమ్ముకుంది, విశ్వాసులను కమ్ముకుంది. ఇట్ ఈస్ ఫిల్డ్ విత్ ఎవ్రీబడి, బట్ గెట్ రెడీ, అరైజ్ అండ్ షైన్. చీకట్లో ఉన్నాము, బట్ గాడ్ ఈస్ టెల్లింగ్ యు ఆర్ ఎ ప్రేయర్ అవే. దావీదు ఒక ప్రార్థించాడు. అందుకే అన్నిటికంటే గొప్పది క్రీస్తుని కలిగి ఉండడం, టు నో క్రైస్ట్. అందుకే సమానుభవం లేకపోతే నీకు తెలియదు. ఇఫ్ యూ ప్రే గాడ్ విల్ కమ్. సింహాపు పిల్లలు లేమిగలవే ఆకలి కొను కానీ యెహోవా యందు విశ్వాసం ఉంచేవారు ఎన్నడూ ఆకలి కొనరు. హీ విల్ ఫీడ్ యూ, టేక్ కేర్ ఆఫ్ యూ. విశ్వాసంలో పెంచకుండా అలా ఉంచేయడం వల్ల వచ్చేటువంటి కష్టాలు. 22 చూద్దాం. ఆయన మనకు ముద్ర వేసి మన హృదయములో మనకు ఆత్మను సంచరకుని అనుగ్రహించాడు. వీ గాట్ ఎ హోలీ స్పిరిట్, వీ గాట్ ఎ పవర్ఫుల్ స్పిరిట్. ఆదరణకర్త మనలో ఉన్నాడు, ఈ పరిశుద్ధాత్మ ముద్ర వేసేసాడండి. ఆయన మనకు ముద్ర వేసి, ఆ సిలువ ముద్ర వేసి, రక్తముతో ముద్ర వేసి, ఆత్మ. యూ గాట్ ఎ హోలీ స్పిరిట్, నౌ టెల్ హోలీ స్పిరిట్ షో మీ ఎ వే. పరిశుద్ధాత్మ నాకు మార్గం చూపించు, నేనేం చేయాలా, నాకు అది లేదు, నాకు అది లేదు, నాకు ఇది లేదు. షో మీ, హీ విల్ ప్రిపేర్ ఎ వే. ఆయన అణిచి కుదించి దిగజారి నిండు కొలతో ఒడిలో వేస్తాడు. గాడ్ విల్ బ్రింగ్ ఇట్, పుట్ ఇట్ ఇన్ యువర్ బాసం. దిస్ ఈస్ ద టెస్టింగ్ టైమ్ లైక్ దస్. గాడ్ ఈజ్ ఫెయిత్ఫుల్. దేవుడు నమ్మదగిన వాడు. కొన్ని విషయాలు చూద్దాం. లెట్స్ స్టడీ అబౌట్ జోబ్, వాట్ జోబ్ వాస్ థింకింగ్. జోబ్ చాప్టర్ 6 verse 13. ఈజ్ నాట్ మై హెల్ప్ ఇన్ మీ అండ్ ఈజ్ విజ్డమ్ డ్రివెన్ క్వైట్ ఫ్రమ్ మీ. ఈ శ్రమలో, ఈ బాధల్లో మరి మనలో ఉండేటువంటి మరి పరిష్కారం నీలో లేదా సహోదరుడు? యూ గాట్ ఎ సొల్యూషన్, యూ గాట్ హెల్ప్ ఇన్ యూ. నీకు కావాల్సినటువంటి పరిష్కారము నీలోనే పెట్టాడు దేవుడు. నీకు సహాయం చేసేవాడు నీలోనే ఉన్నాడు. ద కంఫర్టర్ ఈజ్ ఇన్ యూ. యోబ్ అనుకుంటున్నాడు ఈజ్ కంఫర్టింగ్ హిమ్సెల్ఫ్. నీ కష్టకాలం మీద ఒక మరపడి ఆదరిస్తాప్పుడు నన్ను మహింపరుస్తావు. కాల్ ఫర్, ప్రే. Didn't I tell you? సమోసినప్పుడు ప్రార్థించు. ఈజ్ నాట్ మై హెల్ప్ ఇన్ మీ, దేర్ ఈజ్ ఎ హెల్ప్. యోబులో ఎంత ఘోరంగా యోబు విఫలమవుతున్నా అతనిలో సహాయం ఉందంట. యోబు గ్రంథం 4వ అధ్యాయం 6వ వచనం. నీ భక్తి నీకు ధైర్యం పుట్టింపదా, నీ యథార్థ ప్రవర్తన నీ నిరీక్షణకు ఆధారము కాదా. యేసుప్రభువు నీ కొరకు చనిపోయారు, ఆయన నీతి నిన్ను అధిగమిస్తుంది. ఈజ్ నాట్ ద ఫియర్ ద. ఇంతకాలం నువ్వు దేవుడు నమ్మావు, ప్రార్థించావు, ఆయన సేవ చేశావు, ఆయన నామాన్ని బట్టి నువ్వు కొన్ని పొరపాట్లు చేయలేదు, మరి అది నీకు ధైర్యం పుట్టించదా? యూ గాట్ the Holy Ghost in you, you are a saint. నీ భక్తి నీకు ధైర్యం, you are a saint. Be confident, be strong, don't give up. ఈ దేవుడి పట్ల నీ విశ్వాసము, నీవు దేవుడికి భయపడింది వాడు, ఇది నీకు నమ్మకం పుట్టించదా? Be strong. నీ భక్తి నీకు ధైర్యం పుట్టించింది కాక. ఈరోజు ఈ వాక్యమైన విశ్వాసాలందరూ be bold. You got a confidence in you. ఇక్కడ యోబు నాకెందుకు వెలుగు, నాకెందుకు ఎలా అది కూడా చూద్దాం. యోబు గ్రంథం 3వ అధ్యాయం 20వ వచనం. దుర్దశలోనున్న వారికి వెలుగియ్యబడుట ఎలా, దుఃఖాక్రాంతులైన వారికి జీవమియ్యబడుట ఎలా. Wherefore is light given unto him that is in misery, and life unto bitter in soul. నాకెందుకు ఇంకంతా అయిపోయింది కదా, నాకెందుకు ఈ ఆశీర్వాదం, నా పని అయిపోయింది, నాకు అవమానం వచ్చేసింది, నాకెందుకు. నో, డోంట్ సే లైక్ దాట్. నీ కష్టాల్లో ఉన్నప్పుడు గాడ్ విల్ ఆఫర్ లైట్. ఇన్ డెత్ హీ విల్ ఆఫర్ లైఫ్, ఇన్ డార్క్నెస్ హీ ఈస్ ఆఫరింగ్ లైట్. దుర్దశలోనున్న వారికి వెలుగియబడుట. రిసీవ్ ఇట్. డోంట్ సే ఇప్పుడు అంతా అయిపోయింది ఇంకెందుకు అని. డోంట్ సే దట్. డోంట్ లూజ్ యువర్ ఫెయిత్. హోప్ ఫర్ లైట్. Wherefore is light given to him that is in misery. యోబు అంటున్నాడు, ఎందుకు నాకు ఇంక వెలుగు, మొత్తం అయిపోయింది కదా, ఇంకెందుకు నాకు నిరీక్షణ అని కొన్ని అర్థం లేని మాటలు మాట్లాడుతున్నాడు. బట్ డోంట్ సే నో, సే ఐ రిసీవ్ ద లైట్ ఇన్ దిస్ సీజన్, ఐ రిసీవ్ లైఫ్ ఇన్ టు మై సోల్. అదే అధ్యాయం 23వ వచనం. మరుగుపడిన మార్గము గలవానికి దేవుడు చుట్టూ కంచె వేసిన వానికి వెలుగు ఇవ్వడనేలా. ఎందుకు ఇస్తున్నాడు నాకు వెలుగు? మొత్తం అంతా నాకు బతుకంతేలా అయిపోయింది, ఏ దిక్కు లేదు నాకు. వై ఈస్ గివింగ్ మీ లైట్? Take it. God will have a plan. He will introduce something big to you. Take the light. యోబు ముందు తిరస్కరించాడు,
తర్వాత వెలుగును తీసుకొని రెండంతలు పొందుకున్నాడు. తర్వాత 4 తరాల పిల్లల్ని చూశాడు. దెర్ ఈస్ సంథింగ్ వెయిటింగ్ ఫర్ యూ వెరీ బిగ్ అవుట్ సైడ్ దిస్ ప్రాబ్లమ్, దిస్ పెయిన్, దిస్ సిక్నెస్, దిస్ డిఫేమ్. రిసీవ్ ఇట్. సమ్టైమ్స్ టెల్ గాడ్ గివ్ మీ మోర్ ఇన్ దిస్ డార్క్ సీజన్. మోర్ కంఫర్ట్, మోర్ వర్డ్, మోర్ పవర్. 2 కొరింథీయులు 4:6 నుంచి చదువుకుందాం. కనుక మేము మమ్మును గూర్చి పట్టించుకొనటం లేదు కానీ క్రీస్తు యేసును గూర్చి ఆయన ప్రభువనియు మమ్మును గూర్చి యేసు నిమిత్తము మేము మీ ప్రకటించున్నాం. అయినను మీ బలాధిక్యము మామూలమైనది కాక దేవునిదై ఉండునట్లు మంటి ఘటములలో ఈ ఐశ్వర్యము కలదు. ఈ మంటి ఘటాల్లో ఒక ఐశ్వర్యం ఉంది అని యు గాట్ ఇట్ ఉందని చెప్పి జ్ఞాపకం చేస్తున్నాడు భక్తుడు, పౌలు భక్తుడు. చూద్దాం 8 ఉంటుందో. ఎటు పోయినను శ్రమపడుచున్న ఇరికింపబడు వారము. రిమెంబర్ యువర్ ఎబిలిటీ, యు గాట్ ఇట్, యు గాట్ సంథింగ్ బిలీవర్. సహోదరుడా విశ్వాసి, నీకొకటి ఉంది. ఎటు పోయినను శ్రమపడుచునను ఇరికింపబడు వారము కావు. యు విల్ నాట్ బి స్టక్. ఎటు పోయినను శ్రమపడుచును ఇరికింపబడు వారం కావు. అపాయంలోనూ కేవలం ఉపాయం లేని వారం కాదు. చూడండి, పౌలు ఎక్స్పీరియన్స్ వచ్చేసింది. ఏమైనా చేసుకొని ఇరుక్కోండి, నాలో క్రీస్తున్నాడు. హీ కెనాట్ క్యాచ్ మీ, హీ కెనాట్ స్టాప్ మీ. నా మినిస్ట్రీని ఆపలేడు, నన్ను ఆపలేడు, నా జీవితాన్ని ఆపలేడు. నో వే సంబడీ ఈస్ గోయింగ్ టు దిస్ లెవెల్. అపాయంలోనూ కేవలము ఉపాయం లేని వారం కాము. యు గాట్ ఎ సొల్యూషన్, యు గాట్ ఇట్. We are perplexed, not in despair. You got something that you cannot be stuck, you cannot lack, you cannot be poor, you cannot die. 9 తొరమబడుచున్నను దిక్కులేని వారము కాము, పడద్రోయబడిన నశించే వారము కాము. You are indestructible. You cannot be destroyed. You cannot be abandoned and forsaken. You got something in you. ఈరోజు నీలో ఉన్నవారిని నీవు వాడుకొనును గాక. Verse 10 యేసు యొక్క జీవము మా శరీరమందు ప్రత్యక్షపరచబడుటకై యేసు యొక్క మరణానుభవము మా శరీరమందు ఎల్లప్పుడూ వహించుకొనుచున్నాం. మరి నువ్వు అనుకోవచ్చు, నాకెందుకు జరగాలి అన్నీ? పౌలు అంటాడు, డెత్ ఇన్ మీ, లైఫ్ ఇన్ యూ. మాలోకి మరణం వస్తుంది, మీలోకి జీవం వస్తుంది. సో నీకు వచ్చేటువంటి భయాలు, వేదనలు, అవమానాలు అవన్నీ ఇతరులకు జీవముగా, ఇతరులకు ఘనతగా, ఇతరులకు ఆశీర్వాదకరంగా మారునుగాక. యేసు ప్రభు వారి శిలువలో ఆయనకు అవమానం, ఆయనకి దెబ్బలు, ఆయనకి ఘోరం, కానీ ఆయన ద్వారా ఈరోజు మనందరికీ స్వస్థత, సమృద్ధి, పరలోక రాజ్యం, పాపక్షమాపణ, పరిశుద్ధాత్మను మనలో న్యూమరస్ బెనిఫిట్స్ జస్ట్ బికాస్ హీ డైడ్ ఆన్ ద క్రాస్. ఒక్క వ్యక్తి అవమానం పొందినందుకు సిలువలో ఎన్ని వచ్చాయి, ఆ సిలువలోంచి, ఆ రక్తములోంచి ఎన్ని వచ్చాయి, ఆ దెబ్బల్లోంచి ఎన్ని వచ్చాయి, ఒక్కొక్క గాయములోంచి ఎన్ని వచ్చాయి, ఒక్కొక్క మాటలోంచి ఎన్ని వచ్చాయి. 11 ఎలా అనగా యేసు యొక్క జీవము మా మృత్య శరీరమందు ప్రత్యక్షపరచబడినట్లు సజీవులమైన మేము ఎల్లప్పుడూ యేసు నిమిత్తము మరణంగా అప్పగించుకుని. సాధారణంగా భయపడతా ఉంటాం మనం అవమానాలకి, దానికి, కష్టాలకి, మరణాలకి. పౌలు అంటాడు, ఇప్పుడు నాకు అర్థమైపోయింది ఏదన్నా నేను చేయలేదని, కాబట్టి నేను అప్పగించుకుంటున్నా. ఎందుకంటే ఇందులోంచి మీకు జీవం వస్తుంది. ఇందులోంచి ఇతరులకు మహిమకరంగా మారుతాను, నేను ఇతరులకు ఆశీర్వాదంగా మారుతాను, ఇతరులకు ఆదరించేవాడిగా మారిపోతాను. కాబట్టి నేను కష్టాలకు, వేదనలకు, బాధలకు అప్పగించుకుంటున్నాను అంటున్నాడు. హీ గాట్ ఎక్స్పీరియన్స్ how to handle problems. Somebody is learning how to handle problems in this dark season. ఈ కష్టకాలంలో ఎలా కష్టాల నుంచి తట్టుకొని ఎలా కష్టాలను మార్చుకోవాలనేటువంటి అనుభవ జ్ఞానంలోకి, పౌలు అనుభవ జ్ఞానంలోకి మేము అందరూ వెళుదురుగాక. Verse 12 కావున మాలో మరణమును మీలో జీవము కార్యసాధక ముగుచున్నది. మన పరిస్థితి బాధపడుతుందా, అది ఇతరులకు లాభకరంగా మారుతుంది. You will set an example. You are going to be a light to somebody else. Your problem is positioning you to bless somebody. కావున మాలో మరణమును మీలో జీవం. నువ్వు ఎందుకంటే ఎప్పుడో ప్రార్థన చేసినట్టు నువ్వు ప్రభువుని వాడుకో. నీ నామాన్ని నా ద్వారా ఇదిగో అద్భుతాలు చేయి, నీ వాక్యాన్ని నా ద్వారా ప్రకటించు. అందరూ అనుకుంటున్నారు, ఓహో మరి పౌలులోంచి అనుభవం వస్తుంది, పౌలు మరి బట్ట పట్టుకోగా బట్టలోంచి అద్భుతం జరుగుతుంది, పౌలు ఇలా చేస్తాం అందరూ అనుకుంటున్నారు. కానీ ఈ మరణానుభవం, వేదనలోంచి ఈ మహిమ వస్తుందని ఎవరికి తెలియదు. పౌలు యొక్క కష్టాలు. ఈరోజు నీ జీవితం అలాగ ఉందా? గెట్ రెడీ టు రిలీజ్ సంథింగ్. Release life to others. Somebody is radiating something powerful to others. నీ కష్టాల్లో నీవు విశ్వాసాన్ని గట్టిగా పట్టుకుంటే మహిమకరమైనటువంటి ఇతరులకు నువ్వు కలుగజేస్తావు. ఇప్పుడు నాకు అవమానం, ఇప్పుడు నాకు కష్టాలు, కానీ తర్వాత నీకే ఆశీర్వాదంగా మారుతుందని చెప్పండి. Somebody is changing their language today. చాలా మంది వారి యొక్క మాటలను మార్చుకుంటున్నారు, వారు మాట్లాడే విధానాన్ని మార్చుకుంటున్నారు. ఈ కష్టకాలంలో ఇప్పుడు కనబడుతున్న ఈ శ్రమలన్నీ కొంతకాలమే ఉంటాయంటే, ఎందుకంటే నువ్వు మహిమగల యేసయ్యను చూస్తున్నావు, నీలో ఉన్న పరిశుద్ధాత్ముడిని చూస్తున్నావు, ఆయన మార్గాన్ని చూస్తున్నావు. కాబట్టి వీటిలోంచి గొప్ప మహిమ, నిత్య మహిమ బయటికి రాబోతుంది. సో గ్లోరీ ఈస్ గోయింగ్ టు కమ్ అవుట్ ఆఫ్ దిస్ ప్రాబ్లమ్. నాజరేయుడైన యేసయ్య, అయ్యా జగత్ పునాది వేయక మునిపే నువ్వు ఒక మార్గాన్ని సిద్ధపరిచావు, ఆ మార్గాన్ని మాకు చూపించండి, ప్రపంచాంతటికి చూపించండి. నా మహిమాత్మై దీన్ని చేయమని ప్రార్థిస్తున్నాను. తలనొప్పి, సైనస్, మైగ్రెయిన్, పంటి నొప్పి, చెవు నొప్పి, ఛాతి నొప్పి, చెప్పుకునే వ్యాధులు, చెప్పుకునే వ్యాధులు ఇప్పుడే వారిని ముట్టి స్వస్థపరచమని ప్రార్థిస్తున్నాను. I declare freedom to those bodies. Thank you, Jesus. The power of the Holy Ghost hitting the families. Thank you, Lord, for delivering them.
యు ఆర్ అన్లిమిటెడ్ గాడ్ హూ కెన్ డూ మిరకల్స్. నజరేయుడైన యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్.